మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం అహ్మదాబాద్ లో భారత్ కివీస్ జట్లు తలపనున్నాయి. మూడోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని భారత్ జట్టు బరిలోకి దిగుతుంది. ఈసారి విజేతగా నిలవాలని కివీస్ భావిస్తోంది. కష్టపడితే భారత్ విజయం ఖాయమంటున్నారు అభిమానులు. ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. మ్యాచ్ చాలా ఉత్కంఠంగా రేపే పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో అహ్మదాబాద్లో అనేటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగేటువంటి ఈ వరల్డ్ కప్ మ్యాచ్ మీద భారీ అంచనాలునే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగేటువంటి మ్యాచ్ పట్ల క్రికెట్ అభిమానులు కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఏదైతే టీమిండియా ఇప్పటికీ 2 సార్లు ఈ వరల్డ్ కప్ టీ20 గెలుచుకుంది, మూడోసారి గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు సెమీఫైనల్ చేరుకోవడానికి చూపించినటువంటి సత్తా, తర్వాత ఆ పాటవాల పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఒక ఆనందం, సంతోషం వెలువరుస్తుంది. ఇవాళ జరిగేటువంటి మ్యాచ్లో కూడా భారత్ తప్పకుండా విజయం సాధిస్తుంది, వరల్డ్ కప్ ఛేదించుకుంటున్నటువంటి ధీమాతో ఉన్నారు. మనతో మాట్లాడేందుకు అబ్బు గబ్కర్ కడప క్రికెట్ టీం సంబంధించిన కోచ్ ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ఇవాళ జరిగేటువంటి కొన్ని గంటలు జరిగేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో న్యూజిలాండ్ వర్సెస్ భారత్, ఎట్లా మీరు చూస్తారు దాన్ని? తర్వాత ఇప్పటి వరకు సెమీఫైనల్ రావడానికి భారత్ చేసినటువంటి ప్రయత్నం కానీ, తర్వాత మన క్రీడాకారులు చూపిన తెగువ కూడా మనకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా అండి, ఇండియా కంగ్రాచులేషన్స్ ఫర్ సెమీస్కి వచ్చింది. మన సెమీస్ తర్వాత మళ్ళీ ఫైనల్కి వచ్చేసింది. అంటే ఇది లాంగ్ జర్నీ అనమాట. చాలా ఫైట్ చేసుకుంటూ అందరితో అంటే ఆడి రావడం అనేది చాలా వరల్డ్ కప్, ముఖ్యంగా వరల్డ్ కప్ ఒక టీం అంటే పెద్ద టీమ్స్ వస్తాయి. సో అలాంటి టీమ్స్ అందరితో మాట్లాడుకుంటూ అందరితో ఛేదించుకుంటూ వచ్చి ఇక్కడ వరకు ఫైనల్ వరకు వచ్చింది. ముఖ్యంగా శుభాకాంక్షలు ఇండియా టీంకి. ఇవాళ జరిగే న్యూజిలాండ్ వర్సెస్ మన ఇండియా టీము ఖచ్చితంగా చెప్తానండి, యాజ్ ఇండియన్గా ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఇండియా దగ్గర స్ట్రాంగ్ ఉంది, ఆ బేస్ ఉంది కాబట్టి, మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎవరైతే ఫామ్లో లేని వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ సెమీస్లో ఎవరైతే ఫామ్లో లేని వాళ్ళు కూడా సెమీస్ మంచి ఫామ్ తెచ్చుకున్నారు. లైక్ సంజు శాంసన్ కానీ, శివం దుబే కానీ, అండ్ మరియు ఇంకా తిలక్ వర్మ కానీ. అంటే ఇలాంటి ప్లేయర్స్ అనేది కొన్ని అంటే మిడిల్ ఆర్డర్లో దిగే వాళ్ళు వాళ్ళకి స్కోర్ అనేది తక్కువ పడేది. కానీ నిన్నటి మ్యాచ్తో వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మేము కూడా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, ఫైనల్ మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఏ గ్రౌండ్ అయినా కాదు, ఏ వికెట్ అయినా కాదు, ఖచ్చితంగా మేము ఆడతాం అన్నట్టు ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు మనం భారతదేశం గెలుస్తుంది, ఖచ్చితంగా ఆ నమ్మకంతో మేము ఉన్నాం. అయితే మేడం చెప్పండి, మౌనిక గారు, మీరు కూడా కోచ్గా ఉన్నారు. క్రికెట్లో ఈ డిఫెండింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకొని భారత్ ఒకవైపు ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు సెమీఫైనల్కి వచ్చినటువంటి తీరు చూస్తే ఒక ఆసక్తికరంగా ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉంటుందో మీరు అనుకుంటున్నారు కోచ్గా? సార్ మ్యాచ్ అయితే ఆబ్వియస్లీ గెలుస్తాం సార్, దాంట్లో ఏం లేదు. పైగా ఇప్పుడు ఇండియా ఫామ్లోనే ఉంది. మన ఉమెన్స్ కూడా విన్ అయ్యాం కదా, సో మెన్స్ కూడా ఆల్రెడీ మనకు కప్పు ఆల్రెడీ వచ్చింది ముందు వరల్డ్ కప్, ఇప్పుడు కూడా వస్తుంది. సూర్యకుమార్ యాదవ్ మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ మీద హోప్స్ ఉన్నాయి. తను లేకపోయినప్పటికీ సంజు శాంసంగ్ ఎవరో ఒకరు వస్తున్నారు ఇండియన్ టీంలో నిలబెట్టడానికి. ఒక్కొక్కరు ఇన్నింగ్స్ ఇస్తుంటేనే అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా అందరు ఇచ్చినారనుకో అసలు ఇంకా మనకి వరల్డ్లోనే వేరే టీం ఉండదు కొట్టడానికి. సో మనకు మెయిన్ ఏంటంటే బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ రెండు ఉన్నాయి మనకి. సో భయపడాల్సిన పనే లేదు, ఒకరిపైనా ఒకరు మనకు ఉన్నారు. ఖచ్చితంగా వి వన్ ద మ్యాచ్. అంతే. కొన్ని గంటల్లో మ్యాచ్ జరగబోతుంది, ఒక క్రికెటర్గా ఎట్లా భావిస్తున్నారు? నేను చాలా ఉత్కంఠంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన ఇండియా ఇంతకుముందే 2024లో వరల్డ్ కప్ గెలిచింది, మళ్ళీ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇది మళ్ళీ మూడోసారి మనకి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రావడం, గెలవాలని కోరుకుంటున్నాం. టఫ్ మ్యాచ్ అయితే అబ్సల్యూట్లీ టఫ్గానే ఉంటుంది. పక్కా గెలిచేది అయితే మనమే. మళ్ళీ మూడోసారి మన కప్పు తీసుకొని వచ్చుకుంటాం అని చెప్తున్నాం. తర్వాత చెప్పండి, ఏదైతే న్యూజిలాండ్ ఉందో తను టైటిల్ గెలుచుకోవాలన్న ఆసక్తితో ఉంది. తర్వాత టీమిండియా కూడా మూడోసారి గెలుచుకోవాలని ఆసక్తి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు క్రికెటర్గా? క్రికెటర్గా చెప్పాలంటే న్యూజిలాండ్ అనేది ఇప్పుడు దాకా ఏ వరల్డ్ కప్ అనేది కొట్టలేదు. కానీ తన టీంపై తన వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ బిలీవ్, వాళ్ళ యొక్క డెడికేషన్ అన్ని నమ్ముకొని ఆడుతున్నారు, ప్లే చేస్తున్నారు, బాగా ఆడారు. కానీ వాళ్ళ యొక్క అన్లక్కీనో ఏందో తెలియదు కానీ గెలవలేదు. కాబట్టి ఈ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటువైపు మన ఇండియా గెలవాలని ఒక ఆశ, అటువైపు న్యూజిలాండ్ ఒక కప్పు కూడా లేదు, గెలిస్తే బాగుందని ఇంకొక ఆశ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. బాబు చెప్పు, అసలు క్రికెట్ జరగబోతుంది కొన్ని గంటల్లో, టీవీలో చూస్తావు కాసేపులో వరల్డ్ మ్యాచ్, నువ్వేం ఆశిస్తున్నావు? టీమిండియా గెలిచాలని ఆశిస్తున్నాను. అంటే ఎట్లా చెప్పడం, సెమీఫైనల్ రావడానికి చాలా కష్టపడింది, చాలా మనకు ఎఫెక్ట్ చూపించింది. తర్వాత ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఇంకా అందరు పర్ఫామ్ చేసి మ్యాచ్ గెలిచాలని కోరుతున్నాను. అమ్మ చెప్పు, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా?
రేపు ఇవాళ కాసేపట్లో వరల్డ్ మ్యాచ్ జరగబోతుంది. వరల్డ్ మ్యాచ్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? టీమిండియాకు మీరు ఏం విషయం చెప్తారు? ఎట్లా ఆశిస్తారు టీమిండియా నుంచి? టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉంది నాకు. క్యాప్టెన్సీ చాలా బాగుంది. ఏ రకంగా? బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా 2 సైడ్స్ నుంచి బాగున్నారు. మొన్న జరిగిన మ్యాచ్లో బెస్ట్ క్యాచ్ పట్టారు చాలామంది. థ్యాంక్ యూ. నువ్వు చెప్పమ్మా, ఎట్లా మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఇవాళ? మ్యాచ్ ఇండియానే విన్ అవ్వాలనుకుంటున్నాను. బ్యాటింగ్ అందుకు అందరూ బాగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ కూడా బాగా ఆడి గెలవాలనుకుంటున్నాను. అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మ్యాచ్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టీమిండియా. ఇది టీమిండియా పైన క్రికెట్ అభిమానులు మామూలు ఆశలు లేవు. బాగా ఉత్కంఠభరితంగా సాగేటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ మీద చాలా ఆశలు ఉండే. ప్రపంచం కూడా ఈ ఇండియా టీం మీద ఎదురు చూస్తుంది. ఇది కడప క్రికెటర్ల మనోగతం. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.